చంద్రబాబు సీఎం మాత్రమే కాదు, ఓ సీఈఓ అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా అందరి పనితీరుపై ఆరా తీస్తూనే ఉంటారు. వారి పనిలో ప్రోగ్రెస్ గురించి నిత్యం తెలుసుకుంటూనే ఉంటారు. ప్రెజెంట్ టీడీపీ ఎమ్మెల్యేల 6 నెలల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవటంపై ఆయన ఫోకస్ చేశారు. ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి ఎమ్మెల్యేలు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారో తెలుసుకుంటున్నారు. పనితీరు బాగుంటే 1, పర్వాలేదు అనిపిస్తే 2, బాగోకపోతే 3 చేయాలని కోరుతూ ప్రజలకు కాల్స్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఈ సర్వే మొదలైంది. గత ప్రభుత్వంలాగా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే ఊరుకునేది లేదని, నాయకులు నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సిందేనని చంద్రబాబు అన్నారు. గతంలో టికెట్ ఇచ్చే సమయంలో చంద్రబాబు ఈ కాల్స్ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయగా, ఇప్పుడు ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. 6 నెలల్లో మీ శాఖల పురోగతిపై మీరు రిపోర్ట్ ఇస్తారా? మీ రిపోర్టులు నన్నే ఇవ్వమంటారా? ఇప్పటికే చాలా సార్లు అడిగా, అయినా మార్పు రాలేదు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు. ఇవి నిన్న కేబినెట్ మీటింగ్ లో మంత్రులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. పనిలో వేగం పెంచాలని, లేదంటే జరగబోయే పరిణామాలకు తనను బాధ్యుడను చేయొద్దని సీఎం చెప్పేశారు. పనితీరు సరిగా లేదన్నది ఒక కారణమైతే, 6 నెలల పనితీరుపై నివేదికలు ఇవ్వకపోవడం చంద్రబాబు కోపానికి మరో కారణం. పలుసార్లు నివేదికలు కోరినా రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ తప్ప మరెవ్వరూ ఇవ్వలేదు. దీంతో ఇలాంటి నిర్లక్ష్య ధోరణి సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి పనితీరును తాను గమనిస్తున్నానని, ఎవరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు, ఎంతవరకు సమీక్షలు నిర్వహిస్తున్నారు, సంబంధిత శాఖల్లో ఫైల్స్ ఎంత త్వరగా మూవ్ అవుతున్నాయో తన దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పారు. సంబంధిత శాఖల్లో అధికారుల పనితీరు కూడా మంత్రుల బాధ్యతేనని సీఎం స్పష్టం చేశారు. ఎవరి పనితీరుపై వాళ్ళు నివేదికలు ఇవ్వకపోతే తానే అందరి రిపోర్టులు బయట పెడతానని చెప్పారు. అయితే మిగిలిన వారి సంగతి పక్కన పెడితే 6 నెలల నివేదికలను మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది.